బ్రహ్మదేవా ఓం బ్రహ్మదేవా. హిరణ్యకశిప, కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా మానవులైనా పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని, అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ముల్లోకాలలో యశస్సు ఐశ్వర్యం నాకే దక్కాలి. దానితో నేను సమస్త జీవులకు సామ్రాట్టునవ్వాలి. ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చెయ్యండి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తిమంతుడవ్వాలి. ఈ తథాస్తు. చిరంజీవినయ్యాను, అమరుడనయ్యాను, భగవంతునిగా మారిపోయానా. ఈ హిరణ్యకశిపుడే భగవంతుడు. సర్వత్రా నానామస్మరణే వినిపించాలి. హిరణ్యకశిపుడే భగవంతుడు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా. నిప్పుటి స్నానం నీకు చేస్తా. కన్నని ఎరక వేస్తా. ఊరుకు ఊరుకు ఓరకరు. కత్తి కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే. గచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే. నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you outside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. ఈ రోజు నుండి నేను మీ అందరికీ ఏకైక భగవంతుణ్ణి. కాలచక్రం మాయ ఎలాంటిదంటే, అంధకార శక్తితో అల్లాడుతోన్న సామ్రాజ్యంలో ఒక పవిత్ర జ్యోతి వెలుగులు నింపేందుకు సిద్ధమవుతోంది. ప్రహ్లాద, ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే ఆగున జీవం సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజం లోకం నీ పదం ఎగరాలిరా నింగి అంతులు దాటరా ప్రతి మదినను ప్రేమ నింపరా ధరణిక దేవమయం
దేవతలందరినీ నా దాసులుగా చేసుకుని మొత్తం జగత్తునంతా జయించిన ఆనందం ఒకవైపు, పుత్రవాత్సల్యంతో పొందే ఆనందం మరోవైపు. పుత్ర, ఈ రోజు నా ఒడిలో కూర్చున్న నీవు రేపు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి. కనుక చక్రవర్తి కాబోయే ఈ చిన్నారి రాకుమారుని వివేకానికి, సామర్థ్యానికి ఒక చిన్న పరీక్ష పెట్టబోతున్నాను. నాయనా ప్రహ్లాద, గురుకులంలో నీవు ఏ విద్యలైతే అభ్యసించావో వాటి ఆధారంగా చెప్పు. వినండిలా హరి కథల్ని, వినంగవి తెచ్చే హాయిని. ప్రతి ప్రాణి హరి తోచునే, ప్రపంచమే ధనాధీనమే. హరి భక్తి నీలో ఎంతని, తెలుసుకోవ నిజాన్ని దాన్ని. హరిని స్మరించితే మనసారా, సత్య శక్తి నీకు దొరుకురా. చాలు చాలు చాలిక, హరి నిజమున చెప్పవ తప్పక. ప్రతి అణువున తానుంటే మరి, కనులకు కనబడలే దేహం. సర్వోపరి తన సృష్టే మాయా స్వారి, తన దేవల దన్న మీనం, పుష్పం బెగటన్న భ్రమరం. వేరులని త్యజించు వృక్షం, నేలకి జారని ఆవర్షం. ఉండదు పైవాటి కర్తం, పైవాడే లేక వ్యర్థం. నీ ఆత్మహృది దీపమై అగుపించలోన హరి విశ్వరూపం. అంతా అసురులం. ఇటువంటి పిచ్చి ఆటలు గురుకులంలో ఆడకూడదు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలే. మన నోటి వెంట కేవలం హరినామం మాత్రమే రావాలి. నిండు మనసున ఆయన శరణాగతిని కోరాలి. ఒకే నామం మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలకి సమాధానం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. విష్ణు భక్తిని వదిలే. మిమ్మల్ని కలవడానికి విష్ణువు ఎన్నటికీ రాడు రాకుమారా. వదిలిపెట్టండి. ఈ ఆయుధాలతో ప్రహ్లాదుని ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరిభక్తుని రుధిరం, ఈ ప్రచండ ప్రకోపతునికి తననే దానం. ముని కశ్యప కలాన పదం కథనం, అజయ పరాక్రమ సూర్యుడికి తెలిసే త్రైలోకం, తెలిసే త్రైలోకం, తెలిసే త్రైలోకం. నీ వంటి పరమభక్తులు అనంతమైన ఈ కాలచక్రంలో ఒక్కసారే జన్మిస్తా. నిన్ను ప్రత్యక్షంగా దర్శించి ధన్యుడనయ్యాను. ఖచ్చితంగా ఏదో ఒక దివ్యశక్తి బాలుణ్ణి కాపాడుతోంది.
నేను బిలబిలలాడిపోతున్నాను ప్రభు. మీరు నా చేయి పట్టుకుని లేవదీయండి ప్రభు. మీరే స్వయంగా వచ్చి నన్ను చూడగలిగే యోగ్యత నాలో ఏముంది, కానీ నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను ప్రభు. దయచేసి నాకు దర్శనం ఇవ్వండి, దయచేసి నాకు దర్శనం ఇవ్వండి ప్రభు. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః, నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా, అన్నిటాంతటా నువ్వే నిండగా, గరిమలగిమలుగా నువ్వే, కనులెదుట మహిమగా నువ్వే. జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా, మేఘమంచులా దాటేస సంద్ర గర్భము నీ దేశ, అవధునధిగమించేసా నిన్ను చూడగా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, నీవా విష్ణువు తొత్తువే కదా, విలువ అతన్ని. ఈ రోజే తేలిపోవాలి. ఆ ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతడు ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. చివరికి నా ముందుకు రానే వచ్చా. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేనొచ్చాను. రూపము వీర నారసింహము, ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయం, శ్రీ చక్రి జయము కాయం. అసుర సంధ్య వేళలో అసురునింక సంహరించు, భూమికి తొలగు దుర్బలం హిరణ్య కశ్యపాహతం పదం పదం పదం. నవక రూపం నవక పుత్ర రూపం నవక రూపం నవక పుత్ర రూపం. జయ 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 నరసింహ జయ.
కానీ వెలుపల గాని సంభవించదు. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కావు, నిర్జీవము కావు. హే ప్రభు, శాంతించండి. యతో నరసింహ వరదో నరసింహ యతో యతో యామి తతో నరసింహ